పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. ఇది అసలు కెమికల్ లేకుండా చెయ్యాలి, మీకు ధర రావాలనే ఉద్దేశం ఇది పెట్టాను అనమాట. సార్ సూపర్ ఉన్నా సార్, ఇలా అనుమానం లేదు. ఎప్పుడు నీ ఆకులు వెడల్పు అయిందో పురుగులు పడతాయి. ఈ సంవత్సరం ఇది మొత్తం ఈ శేనికి ఆ మందులే కొట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే కాయలను తీసి టెస్టింగ్ పంపిద్దాం. విషం ఉందా లేదా అని తెలుసుకుంటాం. టెస్టింగ్ పంపిస్తాం. విషం లేదనుకో మన పండగ పండినట్టుగానే. ఈ మందులు కనుక ఇవ్వకపోతే మాత్రం మేము పనికి రాపోతుంది. ఏం అక్కర రాపోదు, ఏ ఆశం కూడా అక్కర రాపోదు. ఎప్పటికి మేము అప్పుడు 4-5 ఏళ్ళ కింద వచ్చి ఒక్కోళ్ళు పైకి రాలే. ఇప్పుడు మాత్రం మంచిగా పోయిన సంవత్సరం ఖాతా బాగున్నాయి. ఈసారి ఇది కూడా బాగానే ఉంది, బాగున్నాయి. ఈసారి ఇప్పుడు ఇది మందు ఎన్ని రోజులు అయింది? ఈ నిన్న వాటికి 8 రోజులు అయింది కొట్టి. మొత్తం మీద 3 డోసులు సపరేట్ గా వచ్చిన. దీనికి వేరే ఏం తెగులు మందు కొడతలేను, ఏది కొడతలేదు. మీరు ఇచ్చిన మందే కొడుతున్నాయి. అట కాదు, ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని? 26 రోజులు అయింది సార్. ఈ రోజుకి 26 రోజులు. నిన్న మొన్న కొట్టేది కానీ తాడి ట్రిప్ వర్షి కొడదామని 26 రోజుల దాకా మన మందులు వాడలేదు సార్. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన మందులే కొత్తగా ఇచ్చిన మందులే కొడుతుంది. చెట్లు అయితే ముడతలే కానీ లేదు సార్, మంచిగా నీట్గా ఉన్నది ఈ మందు. ఇది ఈ మందులు ఎందుకు ఇస్తున్నామంటే సరే మీకు ఎక్కువ ధరలు కాపు చూడు, ఈ కాయలు కాసి పెరగలేదా? ఇట్లా ఈగలు రాగానే పూతలు ఆగిపోతేనేమో పెరగదు. వస్తున్నాయి కొత్త పదరైంది సార్. ఇగో ఇది పదరైన. ఇది అసలు కెమికల్ లేకుండా చెయ్యాలి, మీకు ధర రావాలనే ఉద్దేశం ఇది పెట్టాను అనమాట. సార్ సూపర్ ఉన్నా సార్, ఇలా అనుమానం లేదు. సరే మేము కూడా చూసుకోవాలి కదా. సరే మళ్ళా కూడా 2 బాటిల్ ఇచ్చిపోతా. ఇది చివరి దాకా మనం ఇంకొకటి మనము పుష్టి మొన్న ఎక్కువ మర్చిపోయినా, ఎక్కువ డోసు పోద్దామని అనుకుంటాను. మధ్యలో వాడచ్చు, వాడమని చెప్తున్నా కదా. అయితే మాకు ఐడియా లేకుండా తెలియదు. అదే మధ్యలో వాడండి, చెట్లు పెరుగుతుంది. అదే పెరుగుతుంది, వాడుకున్న వాడికి వాడుకున్నంత ఉంటది. అదే సార్. మిగిలినది ఆ మందులు అయితే ఎక్కువ వాడుకున్నారు అనుకో కిందికి పోతుంది. ఇదేమో ఎక్కువ వాడుకున్నా ఉంటే మీదికి పోతుంది. పుష్టిని నూనె కలిపి కొట్టాలా సార్? పుష్టిని నూనె 1 లీటర్ మధ్యలో 8 రోజులు ఒకసారి మందు కొడితే 4 రోజుల్లో కొట్టుకోండి. ఇక ఎన్ని రోజులైనా కాస్తానే ఉంటాయి. అదే పెరుగుతూనే ఉంటుంది. మనం కొద్ది అనుకున్న రోజు ఇదైతుంది.
బాగలేదని ఈ చేనులో కూర్చున్నా. అసలు మీరు ఇచ్చిన మందు ఇక్కడ బొబ్బ తెగులు అవి వస్తుందని ఈ ఇత్తనం వేరే వెరైటీ. అయితే ఈ శనికి చూడాలి, నేను మంచిగా బాగలేని శనికే చూసుకోవాలి పంటనమని దీనికే కొట్టిన. సామెలు ఇచ్చే మందులు బాగలేని శని కొడతా. మరి అదే చూడాలి, అట్లా చూస్తేనే మంచిగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు అనే బాగలేని దానికే కొట్టినా నేను. మరి బొబ్బ ఆగుతుందా దీనికి ఆగదా అని నేను కొట్టినాను అనమాట. ఈ సంవత్సరం ఇది మొత్తం ఈ శనికి ఆ మందులే కొట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే కాయలను తీసి టెస్టింగ్ పంపిద్దాం. విషం ఉందా లేదా అని తెలుసుకుంటాం. టెస్టింగ్ పంపిస్తాం. విషం లేదనుకో మనం పండగ పండినట్టుగానే. ఎవరికి అమ్మబాగండి మళ్ళీ ఎవరికి అమ్మాను సార్, 1 ఎకరా ఇది మాత్రం అమ్మొద్దు. నేను ఎవరికి అమ్మాను సార్. చూద్దాం. టెస్టింగ్ అయిన తర్వాత అప్పుడు ఈ మిరపకాయ ఆ మిరపకాయని షేర్ చేసి పొలగా దీనికి సపరేట్ గానే పెడతా సార్. పెట్టుకో, దీన్ని చూద్దాము. చూసిన తర్వాత చూద్దాం సార్. ఎప్పుడు నీ ఆకులు వెడల్పు అయిందో పన్నులు పడతాయి. ఆకులు చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న ఆకు పడాలని మనం ప్రాణం చేశారు కదా. అది తొందరగా చెట్టు ఈడైపోతా ఉంటది. అంతే, చిన్నాకు వచ్చిందంటే చెట్టు ఈడైపోతుంది. చెట్టు ఈడైపోతా పోయిన సంవత్సరం ఎంత అయ్యా? పోయిన సంవత్సరం 25 కాడికి వచ్చింది. 25 వర్షాలు పడి అటు ఇటు ఖరాబ్ అయింది. అసలు ఏరలేదు. కొన్ని అవన్నీ బొంగబడి 25 క్వింటాలు. మేము కాయలు వేస్తాం కదా సార్. మేము మాకు 5 క్వింటాలు కాయలు పోయినట్టే. కూళ్ళు మేము 4 కిలోలు 5 కిలోలు జోకేస్తాం పండుకాయలు. మేము పైసలు ఇవ్వం. కూడా మన మందులు బాగలేదని ఎవరో వచ్చి చూడమన్నారు. కొట్టిరు వేరే మందులు చూపిద్దాంపా. వేరే దుకాణంలో మందులు కొట్టిర్రు, మొత్తం పోయినాయి. ఈ మందులు లేకపోతే తోటలే అక్కర్రా. మేము పెట్టపోదు, మేము తోటైతే పెట్టపోదు సార్. మందులు రాకపోతే తోటలే పెట్టకపోదు. మేము ఈ ధైర్యంతో తోటలు పెట్టి ప్రైవేట్ మందులు కొట్టాలంటే ఏ మందులు వ్యవసాయం చేయకపోతే తోటే పెట్టకపోదు. మేము 2 ఎకరాలు పెట్టిన షెడ్ ఇట్టిన ఈ రకానే ఉన్నది. మీ మందులే కొడతాను. ఈ మందులు కనుక ఇవ్వకపోతే మాత్రం మేము పనికి రాపోదు. ఏం అక్కర రాపోదు, ఏ ఆశం కూడా అక్కర రాపోదు. ఎప్పటికి మేము అప్పుడు 4-5 ఏళ్ళ కింద వచ్చి ఒక్కోళ్ళు పైకి రాలే. ఇప్పుడు మాత్రం మంచిగా ఈ వేరే ఈ పొడికి వస్తాయి 90,000 కూడా పోయింది. అవును, అందుకే ఆ బస్తాల కాడికి పోయినాం కదా. ఇది సీడ్ ఉండదు సార్, పనినే వాళ్ళు మనం పండిని. అయితే నేను ఆ బస్తాల కాడ తీసుకున్నా. ఈ అమ్మోళ్ళు ఏం చేసి తెలియక 2 చెట్టు పెట్టిరు. ఒక్కొక్కటి పెట్టేది ఉండే. పోయిన సంవత్సరం ఈ నుంచి అక్కడ దాకా పెట్టుకున్నా. స్తంభం కాడి నుంచి అక్కడ దాకా ఈ సంవత్సరం చూసుకోవచ్చు కదా. అందుకే ఇది పండుతుంది, మనకి అన్ని అవగాహన వస్తుంది కదా. అట్లా అని చూసిన బాగా కొద్దిగా దూరం పెట్టుకోవాలి. పెరుగుదల దూరం పెట్టుకోవాలి.
ఇది ఒకసారికి మీకు ఇచ్చింది ఇది ఒకసారి ఇది ఇప్పుడు కొట్టుకో ఇది ఇప్పుడు కొట్టుకో ఇప్పుడు కొడతా మళ్ళీ నీ ఆడ 2 ఇచ్చారు కదా అది ఒకసారి కొట్టుకో అది ఒకసారి కొట్టిన తర్వాత ఇది కొట్టుకో మూడోసారికి మళ్ళా నీ దగ్గర ఇంకొకటి 2 ఉంది కదా అది 4 అదే 4వసారికి ఇది మళ్ళా ఒకసారి ఇది కొట్టుకో ఇది 3 ఉంది అర్థమైంది థ్యాంక్ యూ సార్ ఇది 3 ఇది 3 మధ్యలో నేను దీన్ని కొట్టుకోవాలి ఓకే సార్ అర్థమైంది ఇది కొట్టిన 8 రోజుల్లో నీ దగ్గర ఉండి ఇది కొట్టుకోవాలి దానికి పుష్టి ఆయిల్ వేసుకో సార్ కొట్టి చూడండి ఈ సంవత్సరం దేవుడి దైవాల్లో మంచిగా అయినాయంటే వచ్చే సంవత్సరం అందరికి ఇచ్చుకోవచ్చు అదే సార్ వస్తామండి థ్యాంక్ యూ సార్ పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.